సొంత తమ్ముడు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భారీగా ప్రభుత్వ భూమి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక చిన్ని ఉన్నారని నాని ఆరోపించారు. పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నమని నాని విమర్శించారు. గతంలో వీరిద్దరూ కలిసి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని నాని ఆరోపణలు చేశారు. ఇంతకీ నాని ఆరోపణల్లో వాస్తవం ఎంత? రాజకీయంగానే కాకుండా వ్యాపారపరంగానూ అన్నదమ్ముల వైరానికి కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా భూముల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖపట్నంలోని ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపుల ఉప్పాడ వద్ద 56.36 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అసలు ఊరు పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువగల భూమిని ఎలా అప్పగించిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరో బాంబు పేల్చారు. ఉర్సా భూముల వెనుక పెద్ద స్కామ్ ఉందని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తూ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీ గొప్ప ఆలోచనతో విశాఖలో టీసీఎస్కు అతి తక్కువ ధరకు భూమి కేటాయించడం మంచి నిర్ణయం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ గొప్ప నిర్ణయంతో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటుగా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే సందర్భంలో మరో విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్టు పేరుతో ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపుల ఉప్పాడలో 56.3 ఎకరాలు కలిపి మొత్తం 60 ఎకరాల భూమి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి అన్నారు. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎలాంటి అనుభవం లేదు, ప్రాజెక్టు చేసే సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని ఇంజనీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని చిన్ని బిజినెస్ భాగస్వామిగా ఉన్నారు. ఇద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేశారు. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారని నాని ఆరోపణలు చేశారు. చిన్ని శాండ్ మైనింగ్, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఉర్సా క్లస్టర్స్కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయండి. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయండి. మీ నాయకత్వం, పార్టీ పేరు దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని మీరు ఆపుతారని నాకు నమ్మకం ఉంది అన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. కేశినేని చిన్నిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు బుద్ధా వెంకన్న. కార్మికుల జీవితాలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన నువ్వు ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ ఘాటుగానే కామెంట్లు చేశారు. ఇక అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ వెంటనే అందుకుంది. లోకేష్, చంద్రబాబులు అధికారంలోకి రాగానే ఈ కంపెనీని ఏర్పాటు చేశారని, దాని వెనుక ఉన్నది వారే అంటూ సోషల్ మీడియా వార్ మొదలుపెట్టింది. బీహార్ దానా కుంభకోణం కంటే ఇది పెద్దది అంటూ ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో ఎకరానికి 99 పైసలకే తన బినామీ సంస్థలకు కట్టబెట్టిందంటూ బహిరంగ ఆరోపణలు చేసింది వైసీపీ. మరోసారి బ్రదర్స్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత తమ్ముడిని ఉద్దేశించి కేశినేని నాని చేసిన ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మరి అన్న చేసిన ఆరోపణలపై తమ్ముడు కేశినేని చిన్ని ఎలా స్పందిస్తారో చూడాలి.